కేసినేని నాని కుమార్తె శ్వేత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ రావుతో భేటీ అయ్యారు. విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న శ్వేత తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాత టీడీపీకి కూడా రిజైన్ చేస్తారు. ఎంపీ కేసినేని నాని వ్యవహారం టీడీపీకి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. దీంతో శ్వేత కూడా పార్టీకి దూరం కానున్నారు. నిజానికి గత మున్సిపల్ ఎన్నికల సమయంలో శ్వేతకు మేయర్ పదవి విషయంలో కేసినేని నానిలో అసంతృప్తి మొదలైంది. శ్వేతకు మేయర్ పదవి ఇవ్వొద్దని కేసినేని నాని వ్యతిరేక వర్గం పట్టుబట్టింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కేసినేని నాని ఆయన కూతురు శ్వేత టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు శ్వేత రాజీనామా చేయనున్నారు. కేసినేని నాని కూతురు శ్వేత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ రావుతో భేటీ అయ్యారు. విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న శ్వేత తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాత టీడీపీకి కూడా రిజైన్ చేస్తారు. ఎంపీ కేసినేని నాని వ్యవహారంలో టీడీపీకి రాజీనామా చేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. దీంతో శ్వేత కూడా పార్టీకి దూరం కానున్నారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో శ్వేతకు మేయర్ పదవి విషయంలో కేసినేని నాని అసంతృప్తికి లోనయ్యారు. శ్వేతకు మేయర్ పదవిపై కేసినేని నాని వ్యతిరేక వర్గం ఇవ్వకూడదని పట్టుబట్టింది. ఆ తర్వాత ఆయన అసంతృప్తికి లోను కావడం జరిగిన పరిణామాలతో కేసినేని నాని ఆయన కూతురు శ్వేత టీడీపీని వీడాలనుకున్నారు. ప్రస్తుతం ఆల్రెడీ కేసినేని నాని తన నిర్ణయాన్ని ప్రకటించారు. శ్వేత నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈరోజు ఆమె రాజీనామా చేసే అవకాశం ఉంది.